భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. దేశంలో ప్రతి చోట ఒక సంస్కృతి కనిపిస్తుంది. ప్రతి ప్రాంతంలోనూ ఒక ఆధ్యాత్మిక వైభవం దర్శనమిస్తుంది. హిందూ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుతుంటే, జైన తీర్థక్షేత్రాల నిశ్శబ్ద ఆధ్యాత్మికత మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఈ క్రమంలోనే కర్ణాటకలోని హాసన్ జిల్లాలో బెంగళూరుకు 140 కిలోమీటర్ల దూరంలోని శ్రవణబెళగొళ అనే ప్రాంతం జైన మత విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక వైభవానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తోంది. శ్రవణబెళగొళ అనే పేరుకు ప్రత్యేక అర్థముంది. బెల అంటే తెలుపు, కొళ అంటే చెరువు. ఇక్కడి తెల్లని నీటి చెరువు కారణంగా ఈ ప్రాంతానికి శ్రవణబెళగొళ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. ఇక ఈ ప్రాంత విశిష్టతలో ప్రధానంగా నిలిచేది గోమటేశ్వరుడి బాహుబలి విగ్రహం. వింధ్యగిరి కొండపై ఒకే రాతితో నిర్మించిన 58 అడుగుల ఈ విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా విగ్రహాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం గంగ రాజవంశానికి చెందిన సేనాధిపతి చాముండరాయుడు దీన్ని నిర్మించినట్లు చెబుతారు. ఈ విగ్రహం వద్దకు చేరుకోవాలంటే 600కు పైగా మెట్లెక్కాలి. పైగా చేరుకున్న తర్వాత కనిపించే ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ అనేక జైన బసదులు, పురాతన శాసనాలు, శిల్ప సంపద చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కొండపై బండరాళ్ల మధ్యన ఏర్పాటు చేసిన ఆలయాలు, ఏకశిలతో నిర్మించిన గోమటేశ్వరుడి మహావిగ్రహం త్యాగం, సహనం, ఆత్మశాంతికి ప్రతీకగా నిలుస్తోంది. కొండపైకి చేరుకున్న భక్తులకు అక్కడి ప్రశాంత వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. మరోవైపు ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహామస్తకాభిషేకం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది జైనులు తరలివస్తారు. బాహుబలి విగ్రహానికి పాలు, చందనం, కుంకుమ, పుష్పాలతో జరిగే అభిషేకం చూడ్డానికి కనుల పండుగగా ఉంటుంది. వింధ్యగిరి కొండపై కనిపించే ప్రతి శిల్పం చరిత్రను చెబుతుండగా, అక్కడి నిర్మాణ శైలి భారతదేశ ప్రాచీన సంస్కృతి, జైన ఆధ్యాత్మిక వారసత్వ గొప్పతనాన్ని ప్రతిఫలిస్తోంది. ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలు, శిల్పకళల సమ్మేళనంగా నిలిచిన శ్రవణబెళగొళ కర్ణాటక పర్యాటక రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.